ప్రైజ్ ది లార్డ్. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరూ కూడా వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. దేవుడిచ్చిన కృపను బట్టి, దేవుడి నడిపింపును బట్టి ఈ రోజున నేను మీ మధ్యలోకి వచ్చి ఉన్నాను. ప్రతిరోజు కూడా దేవుడు ఒక మాట తెలియపరుస్తూ మన జీవితంలో ఉన్న శ్రమలను బట్టి, బాధలను బట్టి, కష్టాలను బట్టి ఎంతగానో ధైర్యపరిచి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అలాగే ఈ రోజున కూడా దేవుడు ఒక మాట తెలియపరచాలని ఎంతగానో ఆశిస్తూ నన్ను మీ మధ్యలోకి తీసుకొచ్చి ఉన్నాడు. ఈ రోజున దేవుని వాక్యం ఒకసారి మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 6వ అధ్యాయం 2వ వచనం. యెహోవా, నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా, నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయుము. దావీదు గారు ఎన్నో శ్రమలలో, ఎన్నో ఇబ్బందులలో, ఎన్నో కష్టాలలో నలిగిపోతూ మరి అనారోగ్యంతో కూడా ఎంతగానో వేదన పడుతూ ఉంటాడు. నేను కృషించిపోతూ ఉన్నాను, నా ఎముకలు అదురుచున్నవి, ఈ లోకంలో మరి నేను బ్రతకలేని స్థితిలో, నేను నిలబడలేని స్థితిలో కలిగి ఉన్నాను ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకుని ఒకసారి నాకు ధైర్యపరచు, నా పరిస్థితిని మార్చని వేదనలతో, దుఃఖంతో మరి దేవుడి దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంటూ ఉంటాడు. నా సహోదరి, నా సహోదరుడా, ఈ లోకంలో మరి ఈ భూమి ఆకాశాన్ని సృష్టించిన దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. అలాంటి కఠినమైన పరిస్థితుల్లో, అలాంటి కదలలేని పరిస్థితుల్లో నుంచి దేవుడు మరి దావీదు గారిని మరి బాగు చేసి ధైర్యపరిచి ఈ లోకంలో గొప్ప రాజుగా నిలబెట్టిన వాడు మన దేవాతి దేవుడు. మన జీవితంలో కూడా ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి. మన జీవితంలో మనకి అన్ని ఉన్నప్పుడు మనతో పాటు ఉన్న మన సహోదరులు కావచ్చు, మన తల్లిదండ్రులు కావచ్చు, ఇంకెవరైనా కూడా మనకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు. కానీ ఏమీ లేనప్పుడు ఈ లోకంలో ఎవరు కూడా మనల్ని ప్రేమించి మన పట్ల జాలి, కరుణ ఏమాత్రం కూడా ఇష్టపడరు. నా సహోదరి, నా సహోదరుడా, ఈ లోకంలో దేవుని వదిలేసి, దేవుడి ఆలోచనలు, దేవుడి తలంపులు వదిలేసి మనం ఎక్కడికి వెళ్ళి జీవితాన్ని జీవించలేం. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి జీవితంలో నలుగుతూ ఉన్నా, ఎలాంటి కఠినమైన స్థితిలో మనం బాధపడుతూ ఉన్నా కూడా మన జీవితాన్ని మార్చి సుందరంగా మార్చగల దేవాతి దేవుడి చేతిలో ఈ రోజున నువ్వు నేను కలిగి ఉన్నాం. కాబట్టి ఆయన యందు భయభక్తులు కలిగి, ఆయన యందు విశ్వసించి, ఆయన యందు నమ్మకంతో కలిగి ఉండగలిగితే మన జీవితంలో ఎలాంటి శ్రమలైనా, ఎలాంటి ఇబ్బందులైనా, ఎలాంటి కష్టాలైనా, ఎలాంటి కఠినమైన వేదన అయినా కూడా సెకండ్లో మార్చి నూరింతలుగా నిలబెట్టగల దేవాతి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి ఈ రోజున మన జీవితంలో కూడా మన నలుగుతున్న ప్రతి శ్రమ నుంచి కూడా దేవుడు రాబోయే రోజుల్లో గొప్పగా నిలబెట్టాలని ఎంతగానో ఆశిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే మనం ఓర్పు కలిగి, నెమ్మది కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో, ఎప్పుడైతే మనం కూడా దావీదులాగా మరి ఎంతో నలిగిపోయిన శ్రమల్లో కూడా మరి దేవుని యందు ఎంతగానో నమ్మకం ఉండి దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటాడో, మనము కూడా అలాంటి విధంగా ఉండగలిగితే మనం కూడా ఆయన శక్తిని, ఆయన కృపని, ఆయన ఆలోచనను కూడా గ్రహించగలుగుతాం. దేవుడు ఒక్కడు మనకు తోడుగా ఉండగా ఈ లోకంలో ఎవరు కూడా మనం కదిలించలేరు. కాబట్టి నా సహోదరి, నా సహోదరుడా, దేవుని యందు విశ్వాసంతో, నమ్మకంతో ఉండాలని ఈ రోజు నా దేవుడు నీకు నాకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆమేన్.